మంచిది. సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు మనం చదువుకున్నాం. ఈ ప్రకటన గ్రంథము అపోస్తలుడైన యోహాను దేవుని ఆత్మ చేత లేకపోతే దేవుని చేత పరవశుడై రాసిన గ్రంథం. అనగా రాబో సంగతులను గురించి ప్రవచించిన గ్రంథం కనుక ఇది ప్రవచన గ్రంథం అని కూడా అనుకోవచ్చు. అనగా జరగబో రెండవ రాకడ సూచనలు, రెండవ రాకడ విషయాలన్నింటినీ, దేవుని యొక్క రాజ్య స్థాపన మనం ఈ గ్రంథంలో చూస్తాం. అయితే ఈ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చూస్తాం. అక్కడ ఏంటంటే గొర్రెపిల్ల వివాహోత్సవము వచ్చినది. బి భాగం, ఒకవేళ మధ్యలో నుంచి 7వ వచనం బి భాగంలో గొర్రెపిల్ల మహోత్సవం. లేకపోతే గొర్రెపిల్ల ఎవరు? ఇక్కడ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆయన ఎవరు? ఇప్పుడు వివాహోత్సవానికి ఎవరు చెప్పాలి? వరుడు. ఎవరైనా వరుడు. తర్వాత సంఘం ఏమై ఉన్నది? వధువై ఉన్నది. ఆ యొక్క విషయాలను రాస్తూ మరి వధువైన సంఘము తను తాను అలంకరించుకొని ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నాడు ఆ భాగంలో. తర్వాత 11వ వచనానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? పరలోకము తెరవబడి ఉంట చూచితిని. అంటే పరలోకము ఇంతవరకు ఏమైంది? వేయబడింది. అనగా యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత ఆ యొక్క పరలోక వివాహ విందు జరుగునప్పుడు తెరవబడుతుంది. అందుకే ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ గడియలో వస్తాడో తెలియదు అనే మాట బైబిల్ మనకు అనేక సార్లు హెచ్చరిస్తుంది కదా. పెళ్లి కుమారుడు వచ్చినట్లు ఆయన వస్తాడు, కరెక్ట్. కానీ ఏ గడియలో వస్తాడో తెలియదు. కావున పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? ఇప్పుడు సిద్ధపడినదై అలంకరించుకునేదై ఉండాలి. అలాగునా ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఇక్కడ ఈ భాగంలో నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయనకి ఇయ్యబడిన 3 నామములు ఈ భాగంలో ఉన్నాయి. ఏంటి ఉన్నాయి? 3 నామములు ఈ భాగంలో వ్రాయబడి ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా నమ్మకమైన వాడును సత్యవంతుడును అనే నామము ఒకటి. రెండవది 13వ వచనంలో దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని రాయబడి ఉన్నది. తర్వాత చివరిగా 16వ వచనంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఈ నామముల గురించి ఈ దినం ధ్యానిస్తున్నాం. బైబిల్లో దేవుడు మనం ఒకవేళ గమనిస్తే ఆయనను ఏ రీతిగా స్తుతిస్తామో ఈ రీతిగానే స్తుతిస్తాం దాదాపు కదా. ఆయన ఎలాగో వర్ణిస్తామంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదా, నమ్మకమైన వాడు, సత్యవంతుడు, ఇవన్నీ పరిశుద్ధుడు, నిత్య నివాసి కదా, మహాఘనుడు, మహోన్నతుడు, ఇవన్నీ ఆయనకు మనం పిలిచే నామములు కదా, సర్వశ్రేష్టమైన నామములు అనేది మనం గమనిస్తాం. ఒకవేళ బైబిల్ గ్రంథంలో నేను ఒక పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను. అది ప్రభుదాస్ గారు, కర్నూలు ప్రభుదాస్ గారు రచించిన మరి ప్రసంగం. అందులో ఆయన ఏమంటాడంటే ఆరాధన అనగా మన ప్రభువు ఏమై ఉన్నాడో తెలిపేదే ఆరాధన. మన ప్రభువు ఏమై ఉన్నాడో అని తెలిపేదే ఆరాధన. రెండవ మాట ఏమంటున్నాడంటే స్తుతి అనగా ఆయన మనకు చేసిన మేళ్ళన్నిటికీ కృతజ్ఞత తెలియజేసేదే స్తుతి.
అనేది తెలియజేస్తున్నాడు. తర్వాత ప్రార్థన అంటే ఏంది మీకు అందరికీ తెలుసు. ఏంటది? మనకు ఏమి అవసరమో అడుగుటయే ప్రార్థన కదా. ఈ రీతిగా మనం గమనిస్తే ఆది కాండంలో ఆయనను ఒకవేళ లేకపోతే ఆ కాండములన్నీ మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఆది కాండంలో దేవుడు ఏమై ఉన్నాడు చెప్పాలి. వాక్యం అని అంటున్నారు. ఇంకా నేనైతే అనుకుంటున్నది సృష్టికర్త ఏమై ఉన్నాడు? సృష్టికర్త అయినాడు. నిర్గమకాండానికి వస్తే ఆయన ఏమై ఉన్నాడు చెప్పాలి. కాపాడేవాడు. నేను ఇంకొక మాటలు చెప్పాలంటే విమోచకుడు అయి ఉన్నాడు కదా. విమోచకుడు కన్నడలో ఈ యొక్క నిర్గమకాండానికి విమోచన కాండ అని పేరు. ఏం పేరు? విమోచన కాండ కన్నడ భాషలో. అలాగే నిర్గమకాండానికి విమోచకుడు అని పేరు పెట్టవచ్చు. తర్వాత లేవీ కాండానికి వస్తే ఆయన యాజకులకు ఏమేమి చేయాలో నేర్పుతాడు కదా. ఎలాగో ఆయన ఆరాధించాలి అంటే ఈ భాగాన్ని మనం ఏమనుకోవాలి? ఆయన ఆరాధనకు యోగ్యుడు అనుకోవాలి కదా. ఆరాధనకు యోగ్యుడు. తర్వాత సంఖ్యాకాండానికి వస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రతి వంశాన్ని మరి విభజించి క్రమపరుస్తాడు కదా. అందుకే ఆయన క్రమపరిచిన దేవుడై ఉన్నాడు. చివరిగా ద్వితీయోపదేశకాండ. ఆ కాండం పేరులోనే ఉంది. ద్వితీ అయిన తర్వాత ఏముంది? ఉపదేశకాండ. ఉపదేశకుడు అర్థమైందా? ఏమైండు? ఉపదేశకుడు అయినాడు. ఈ రీతిగా ఆయనకు ఎన్నో పేర్లు పెట్టవచ్చు. అలాగునా ఈ సమయంలో మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక నామము ఉన్నది. అవునా? మనం పిలువబడే నామం. దేవుడు మనల్ని సృజించి అందరికీ ఒకే నామం పెట్టాడు కదా. మనుషులు మనమందరం కూడా సర్వనామము అంటాం కదా. అది మనుషులుగా మనం పెట్టబడ్డాం, పిలువబడుతున్నాం. అయితే ఇప్పుడు యేసు క్రీస్తుకు ఏ పేర్లు ఇవ్వబడ్డాయి? ఈ భాగంలో 3 నామములు ఇవ్వబడ్డాయి. వాటిని మనము ధ్యానించడానికి ఇష్టపడుతున్నాము. మొదటిది ఏమన్నాము? నమ్మకమైన వాడు సత్యవంతుడు. నమ్మకమైన వాడు సత్యవంతుడు అను నామము గలవాడు అనే మాట వ్రాయబడింది. అంటే ఆ వరునికి ఎన్ని పేర్లు ఉన్నట్టు? మనం కూడా ఈ దినాల్లో ఎక్కువ ఒక పేరు పెట్టాం కదా. 2 పేర్లు 3 పేర్లు కలిపి పెడతాం కదా. అట్లా యేసయ్యకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నమ్మకమైన వాడు సత్యవంతుడు. దీన్ని ఒకటే నామంగా ఇక్కడ చెప్పబడి ఉంది. 2 కలిపి కాదు, 2 వేరు కాదు కదా. 2 కలిపి పెట్టబడింది. నమ్మకమైన సత్యవంతుడు అనే మాటను మనం అనుకోవచ్చు కదా. నమ్మకమైన సత్యవంతుడు అంటే ఇది ఎందుకు పెట్టబడింది అంటే ఆయన లక్షణమే అది. అవునా? ఆయనకున్న శ్రేష్టమైన లక్షణమే అది అయి ఉన్నది. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎదుకు వచ్చు వారిని త్రోసివేయని వాడు. ఆయన విశ్వసించు వారిని ఎన్నడూ కూడా ఆయన ఒమ్ము చేయని వాడై ఉన్నాడు. కావున ఆయన నమ్మదగిన వాడు. ఈ లోకస్తులు నమ్మదగని వారు కావచ్చు కదా. మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కారు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇంకా మనం లోతుగా అర్థం చేసుకుంటే మనం చూస్తున్న దేవుళ్ళు దేవతలందరూ కూడా ఈ లక్షణానికి సరిపోతారంటే ఆయనకు సాటి ఎవరు? అందుకే ఆయన నామము ఎలాంటిది? ఇప్పుడు అన్నిటికంటే గొప్పదిగా ఎంచబడు నామము. అందుకే ఆయన నమ్మదగిన వాడు అని మనం పిలువవలసిన వారమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాం.
కావున ఈ సమయంలో నమ్మదగిన వాడు అనే మాటను అక్కడక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడుననియు తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన ఈ భాగంలో ఏమంటున్నాడు? తన నిబంధనను గైకొని వారికి, లేకపోతే తన ఆజ్ఞలను అనుసరించిన నడుచుకొని వారి ఏడలో ఆయన ఎలాంటి వాడు? ఇప్పుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు. ఎప్పుడు నమ్ముతాను? ఎప్పుడు నమ్ముతాం చెప్పండి? ఏ మనిషి నేను ఎప్పుడు నమ్ముతాను? గట్టిగా చెప్తే వింటాను. మేలు చేసినప్పుడు, ఇంకా మాట ఇచ్చి నెరవేర్చినప్పుడు కదా, మాట ఇచ్చి నెరవేర్చినప్పుడు ఆయన నమ్మదగిన వాడుగా ఎంచుకుంటాం. అప్పు తీసుకున్నవాడు తన మాట ప్రకారం అప్పు చెల్లించినప్పుడు ఏమనుకుంటాడు? వాడు నమ్మదగిన వాడు. అదే రీతిగా దేవుడు వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? ఇప్పుడు వాగ్దానములన్నీ నెరవేర్చగలిగిన శక్తిమంతుడు. అవునా? నెరవేర్చువాడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. అది ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నా కానీ అన్నీ ఎవరి యొక్క అవునన్నట్టున్నాయి? క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అన్నప్పుడు క్రీస్తు ఎవరిప్పుడు? నమ్మదగిన వాడు. క్రీస్తును నమ్మిన వారిని ఆయన చేసిన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఆయన వాగ్దానములు అంటే దేవుని వాక్య ప్రకారం ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చక ఉండడు అనే మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉన్నాడా? నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. అవునా? దీవించినాడా లేదా? ఆయనను జనముగా చేశాడు. ఆ రీతిగా ఆయన చేసిన వాగ్దానములు తన బిడ్డల పట్ల నెరవేర్చిన వాడై ఉన్నాడు. అంతేకాకుండా అబ్రహాముకు చేసిన వాగ్దానములు ఇశ్రాయేలుల పట్ల నెరవేర్చిన వాడై ఉన్నాడు. అనగా వారి జనమును ఏం చేశాడు? ఒక దేశంగా చేశాడు. ఇజ్రాయేల్ దేశం, లేకపోతే ఇప్పుడు పిలువబడుతుంది యూదా మరి ప్రదేశం. వాటన్నిటిని మనం గమనిస్తే దేవుడు నమ్మదగిన వాడు. ఇశ్రాయేలులకు మోషే ద్వారా ఒక వాగ్దానం చేశాడు. ఏంటది? ఆయన నన్ను పంపాడు మిమ్మును బానిసత్వంలో నుంచి విడిపించుటకు, నన్ను దేవుడు పంపాడు అన్నప్పుడు ఇశ్రాయేలు ఆయన నమ్మలే ఫస్ట్ కదా. ఆయన పేరేంటో చెప్పమన్నారు కదా. ఆయన పేరు చెప్పినప్పుడు ఆయన చేసిన కార్యములను బట్టి వారు నమ్మారు. అవునా? మోషే చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆయన నమ్మారు. ఇంకా అనేక సార్లు అతనిని నమ్మక మళ్ళా పడిపోయారు ఎన్నోసార్లు. అయితే నమ్మని వాడే ఏం పడతాడు? ఇప్పుడు
నశిస్తాడు, నమ్మినవాడు ఆశీర్వదించబడతాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అబ్రహాము నమ్మాడు, అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. కావున అతడు ఏమయ్యాడు? దేవునికి స్నేహితుడుగా పిలువబడ్డాడు, జనములకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. కావున ఈ సమయంలో ఆయనను నమ్మితే ఆయన నమ్మదగిన వాడై, ఆయన నమ్మదగని వాడు కాడు. మనుషులు నమ్మదగని వాడుగా ఉండవచ్చు, మనుషులు నిన్ను నమ్మి మోసపుచ్చి ఉండవచ్చు, లేకపోతే మనుషులు నీవు నమ్మి మోసపడి ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ కూడా నమ్మదగిన వాడే అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడట? తన సహవాసములకు మనల్ని పిలిచాడు. ఆ పిలుపులో ఏముంది? నమ్మకత్వం ఉంది. అవునా? ఆ పిలుపు నమ్మదగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ దేవుడు నమ్మదగినవాడు, ఆ క్రీస్తు నమ్మదగినవాడు. నిన్ను పెళ్లి కుమార్తెగా పిలుస్తున్న ఆ క్రీస్తు నమ్మదగినవాడు. అంటే ఆయన నమ్మిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు. అవునా? సిగ్గుపడరు. ఇంకా మనం ఆ భాగము తీసుకుంటే సత్యవంతుడు ఎవరు నమ్మదగిన వారు? ఇప్పుడు సత్యవంతులే నమ్మదగిన వారు. అలా యథార్థపరులే నమ్మదగిన వారు. ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ నిర్దోషత్వము లేదు. కావున ఆయన నమ్మదగిన వాడు. అందుకే ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమునై ఉన్నాడు. ఆయనలో ఏ కపటము లేదు అనడానికి అదే చాలు. ఆయనలో నమ్మిన వాడు ఎవరు కూడా సిగ్గుపడనీయడు అనే మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు మన వాళ్ళు పాట పాడారు కదా, నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. కావున నీవెవరిని నమ్మాలి? ఇప్పుడు నమ్మదగిన వాడైన యేసయ్యను నమ్మాలి. అంటే ఆయన నామము ఏమని స్తుతించాలి మనం? ఇప్పుడు ఆయనను నమ్మదగిన వాడు, సత్యవంతుడు అనే నామమును బట్టి ఆయన నామాన్ని కీర్తించి ఆరాధించి ఘనపరచు వారముగా మనం ఉండాలనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. 1 యోహాను 1:9. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయి. యేసుక్రీస్తు ఏం వాగ్దానంతో ఈ లోకానికి వచ్చాడు? ఇప్పుడు మన పాపాన్ని క్షమించడానికి, మనలను పవిత్రపరచడానికి, మనకు తన రాజ్యంలో నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఆ వాగ్దానంతో వచ్చాడు ఈ లోకానికి. అవునా? పాపులైన వారి కొరకు ప్రాణం పెట్టాడు, క్షమాపణనిచ్చాడు. పాపులైన వారిని రక్షించి తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. వారిని తిరిగి వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మిమ్మల్ని తీసుకొని పోతారని వాగ్దానం చేసిన వాడు ఉన్నాడు. ఆయన తన రాజ్యంలో నిన్ను ఉంచుతానని వాగ్దానం చేసిన వాడు. కావున ఆ వాగ్దానము నమ్మదగినది అనే దానిని బట్టి
ఈ వాక్యం ఏమంటుంది? ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే ఏ సమయంలో ఎలాంటి నమ్మకత్వం కలిగిన వాడు మనం దీనిని బట్టి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు నామం ఏమని పొగడాలి? ఇప్పుడు ఏమని ఆరాధించాలి మనం? ఆయన నమ్మదగిన వాడా కదా, సత్యవంతుడా అనే దానిని, విమోచకుడా, లేకపోతే ఇలా ఉన్న మనం ప్రభువును కీర్తించి ఆరాధించాలని మనం చేస్తున్నాం. తర్వాత రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు చదివిన భాగంలో రెండవ మాట ఏమనుకున్నాం? 13వ వచనం మొత్తం చదువు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. ఈ భాగంలో యేసుక్రీస్తుకు మరొక పేరు రాయబడి ఉన్నది. ఆ వస్త్రము ధరించుకొని ఉన్నాడు అంటే రక్తములో ముంచబడిన వస్త్రం, ఎర్రని వస్త్రం. ఇంకా చెప్పాలంటే రక్తములో ఉదకబడిన, తెలుపు చేయబడిన వస్త్రం. అలాగున దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు వాక్యము మనల్ని ఉదక స్నానము చేయిస్తుంది కదా. ఏం చేస్తుంది? ఆయన రక్తములో మనము కడగబడిన వారం, ఆయన రక్తంలో ఉతకబడిన వారం, పవిత్ర పరచబడిన వారం. అందుకే ఆయనకి ఏమని పేరు? ఇప్పుడు దేవుని వాక్యము అని పేరు. అందుకే మనందరికీ తెలిసిన వాక్యం చెప్పండి. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై. అంటే ఆయన మాట ఎలాంటిది? ఇప్పుడు ఆయన మాట శక్తివంతమైనది, ఆయన మాట బలమైన కార్యములు చేస్తుంది. ఆయన మాట ఊరకనే తిరిగి రాదంట కదా. ఆయన నోట నుంచి వెడలిన మాట ఏది కూడా నిరర్ధకము కానీ. అలాగునా ఆయన మాట శక్తివంతమైనది, బలమైనది అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన మాట పలుకగా కదా, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగాయి. ఆది యందు వాక్యమే ఉన్నది, అవునా? ఆయన వాక్యమే ఏమైనది? శరీరధారి అయి మన మధ్య క్రీస్తులా జీవించింది, అవునా? ఆ వాక్యమే పరలోకములో పెళ్లి కుమారుడుగా మనల్ని చేర్చుకొనబోతుంది. ఆయన నామం వాక్యం. నిజంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సెలవీయగా ఏమైంది? ఆయన మాట సెలవీయగా గుడ్డివారి కన్నులు తెరవబడ్డాయి. ఇంకా లాజరు బయటికి రా అని పిలువగానే మరణించిన లాజరు ఏమయ్యాడు? జీవముతో తిరిగి లేచాడు. అది శక్తివంతమైన కార్యం జరిగించాడు కదా. ఆయన మాట స్వస్థతనిచ్చింది. ఆయన మాట పలుకగా గాలి తుఫానులు ఆగుము అనగానే సృష్టి కూడా ఆయన మాటకు లోబడింది. ఇలాగున ఆయన మాట ఏమైనది? ఇప్పుడు శక్తివంతమైనది. అందుకే బైబిల్ ఏమంటుందంటే అది కీళ్లను మూలికలను విభజించినంత మట్టుకు శక్తిగల వాక్యము. ఆ మాట ఎక్కడుంది చదవండి ఒకసారి, మీరే చెప్పాలి రెఫరెన్స్. చెప్తారా? పరీక్ష కనీసం ఏ బుక్లో ఉంది చెప్పండి, ఏ పుస్తకంలో ఉంది? గలతీయుల హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము
సజీవం అంటే జీవము గలదై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే వాక్యానికి ఎంత బలం ఉంది? ఇప్పుడు అంత బలము. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజిస్తూ ఏం చేస్తుంట? దూరుతూ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుంది అంటే నీ హృదయంలో ఉన్న సమస్తము ఆయనకు తెలుసు కనుక ఆయన వాక్కు చేత నీ హృదయాన్ని పరిశోధించి నీతో మాట్లాడి నీ హృదయాన్ని శుద్ధిపరచగలిగిన శక్తి ఆయనకు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆ ఘోరమైన వ్యాధిని శుద్ధి చేయగలిగిన శక్తి ఆయన వాక్యానికి ఉంది. ఆయన వాక్యానికి ఉంది. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. కదా, దేవుని వాక్యం మన పాదములకు వెలుగై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది, మన పాదములకు దీపమై ఉన్నది, మనల్ని నడిపించగల శక్తి, నీ హృదయమును మార్చగలిగిన శక్తి, నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని కడగగలిగిన శక్తి, నీ హృదయాన్ని శుద్ధి చేయగలిగిన శక్తి ఆయన వాక్యానికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఈ భక్తుడు చెప్పిన విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఆయన వాక్కు సృష్టిని సృష్టించింది కదా. ఆయన వాక్యం ఏం చేసింది? సృష్టిని సృష్టించింది. రెండవది, 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిందట. అంటే సృష్టి ఏమైంది? చెడిపోయిందా? చెడిపోయిన ఆ యొక్క సృష్టిని బాగు చేయడానికి ఆయన తన వాక్కును పంపాడు. పంపడం అంటే యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం మనల్ని ఏం చేసింది? ఇప్పుడు బాగు చేసింది, స్వస్థపరచింది. ఆ వాక్యమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది అనే మాట జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మూడవది, ఆ వాక్యమే మనల్ని రక్షించింది. ఆ వాక్యమే మనల్ని నరక శిక్ష నుండి రక్షించింది. ఆ రీతిగా నిజంగా సృష్టించిన వాక్కు ఆయనది, పవిత్రపరచిన వాక్కు ఆయనది, రక్షించిన వాక్కు ఆయనది. ఈ సమయంలో నీవు నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? ఆయన వాక్కును వినాలి. ఆయన వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని గురించిన మాట వలన కలుగుతుంది. కావున ఆ వాక్యాన్ని మనం వినాలి, విని దానిని గ్రహించాలి, ఆ వాక్యాన్ని నమ్మాలి, ఆ వాక్యాన్ని అనుసరించాలి. అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది కదా. ఆ వాక్యమే మనకు పరలోకానికి చేరుస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది, దీపమై వెలుగై మనల్ని నడిపిస్తుంది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని బట్టి నేను ఒక పాట మనం
మా పితరులు పాడేవాళ్ళు ఈ పాట. యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. గలిలయ సంద్రాన వలలేసిరి శిశువులు, గలిలయ సంద్రాన వలలేయగ శిశువులు, కలలు పిగిలిన దాకా చేపలు పట్టిన మాట, కలలు పిగిలిన దాకా చేపలు పట్టిన మాట, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. ఆయన మాట శక్తివంతమైనది, బలమైనది. ఆయనే వాక్యమై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆ బలమైన కార్యములు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన జరిగించువాడై ఉన్నాడు. ఆయన వాక్యము ఏది కూడా తిరిగి ఊరకనే రాదు, కార్యము నెరవేర్చుకొని తిరిగి వస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కావున ఆయన మాటను వినుట మంచిది, లోబడుట మంచిది, అనుసరించుట మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆయనను స్తుతించినప్పుడు వాక్యమై ఉన్న దేవా నీకు స్తుతులు అని మనము ఆయనను ఆరాధించవలసిన వారు. తర్వాత మూడవ సత్యం, చివరి వచ్చిన 16 వచ్చిన, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. వస్త్రము మీద తొడ మీద ఏమని నామము రాయబడి ఉన్నది? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు. అంటే ఈయన కంటే మరొక రాజు. ఇప్పుడు మనందరికీ ఉన్నతమైన స్థానం మన ఇండియా దేశానికి ఎవరిది చెప్పండి? అధిపతి. రాజకీయంగా నేను మాట్లాడాను, ప్రధానమంత్రి. ఇంకా ఆయనకు మించిన వాడు రాష్ట్రపతి. రాష్ట్రపతి మన దేశానికి ఉన్నతమైన, అంటే వీళ్ళ అధికారులందరికీ ఆయన పెద్దవాడు. అలాగనే ఈ లోక రాజ్యములన్నీ కూడా ఎవరి క్రింద ఉన్నాయి? ఇప్పుడు దేవుని ప్రభుత్వం క్రింద. రాజులకే రారాజు ఆయన, ప్రభువులకు ప్రభువు ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ లోకమును సృజించిన వాడు ఆయనే, ఈ లోకమును పరిపాలించువాడు కూడా ఆయనే ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నాకు భూమి మీదను పరలోకమందును భూమి మీదను ఏమని ఉన్నది? సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన మనల్ని ఏలువాడా కాడా? అవునా? రాజు ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. అవునా? ఆయన పరిపాలన కింద ఏముంటాయి? చట్టాలు ఉంటాయి కదా, తర్వాత పథకాలు ఉంటాయి, మంత్రులు ఉంటారు కదా, శిక్షించువారు ఉంటారు, అందరూ ఉంటారు. అలాగున ఆయన ప్రభుత్వము క్రింద ఉన్న మనమందరము కూడా ఆయన పరిపాలనకు లోబడి జీవించే వారమై ఉంటే ఆయన మనకు రాజయుండి నడిపించువాడై ఉన్నాడు, రాజయుండి అక్కరలు తీర్చువాడై ఉన్నాడు, రాజయుండి మనకు సమస్తాన్ని అనుగ్రహించే వాడై ఉన్నాడు. ఆయన మనకు న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఆయన నాయకుడై ఉన్నాడు. కావున ఆయన రాజ్యము ఈ లోక రాజ్యముల వంటిది, నా రాజ్యము ఇహలోక రాజ్యముల వంటిది. అంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం కదా. అలాంటి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడు. ఇంకా బైబిల్ ఏమంటున్నదంటే, ఏ అధికారము కూడా ఆయన లేకుండా కలగలేదు అంటారు. ఆయన వల్లనే ప్రతి అధికారం కూడా ఇవ్వబడుతుంది. ఏ ప్రభుత్వమైనా ఆయన ద్వారానే నియమించబడుతుంది.
ఆయన సెలవిస్తేనే అది జరుగుతుంది అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. కావున ఆ రాజుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనల్ని మనము అప్పగించుకోవాలి. ఆయన రాజ్యం కావాలి. పరలోక ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తాం మనం? నీ రాజ్యము వచ్చునుగా అని ప్రార్థన చేస్తాం. అంటే ఈ రాజ్యములు ఎలాంటివి? మనం కోరుకుంటున్న ఆ రాజ్యం వంటిది. ఆయన రాజ్యము సమాధానకర రాజ్యం, స్వతంత్ర రాజ్యం, ప్రభు రాజ్యం, స్వామి యేసు ఘన సామ్రాజ్యం, స్వకీయ రాజ్యం, మన రాజ్యం, సమాధానము గల రాజ్యం, ఆద్యంతము లేనిది రాజ్యం, అక్షయ విమల సదా సుఖ రాజ్యం, ఆద్యంతము లేనిది రాజ్యం, అక్షయ విమల సదా సుఖ రాజ్యం, చోద్యం వచింప సుందర రాజ్యం, సురుచిర నీతియుగల రాజ్యం, స్వతంత్ర రాజ్యం, ప్రభు రాజ్యం, స్వామి యేసు ఘన సామ్రాజ్యం, స్వకీయ రాజ్యం, మన రాజ్యం, సమాధానము గల రాజ్యం. ఆది అంతములు లేని రాజ్యం, అక్షయమైనది ఆ రాజ్యం. అంటే కుళ్ళిపోనిది, సమసిపోనిది, నిరంతరము నిలిచే రాజ్యం. అలాంటి రాజు నీ రాజు కదా. మన ప్రవీణ్ కుమార్ ఏమంటాడు ఒక స్థలంలో? నా రాజు, మై కింగ్ అని అంటాడు కదా. ఎందుకు ఒక స్థలంలో ఏమంటాడంటే మనం అందరం జై భీమ్ అంటాం కదా. లేకపోతే కొంతమంది అంబేద్కరిస్టులు అందరూ కూడా ఏమంటారు? జై భీమ్ అంటారు. ఎందుకంటే ఆయన రాసిన చట్టం బట్టే ఈరోజు మనం ఇలా జీవిస్తున్నాము. ఆయన ద్వారానే మనకి ఈ లైఫ్. ఆయన లేకుంటే మనకి ఈ లైఫ్ లేదు, ఈ స్వేచ్ఛ లేదు, ఈ స్వాతంత్రత లేదు, ఈ యొక్క మేలులు జరగవు అని నిజంగా అంబేద్కరిస్టులు ఆయన ఒక దేవునిగా కొలిచేవారుగా ఉన్నారు. అయితే ప్రవీణ్ కుమార్ ఏమంటాడు? అననీయండి వాళ్ళు, కానీ మనం ఏమనాలి? ఆయనను ఆ రీతిగా నడిపించిన వాడెవరు? నా రాజు. ఎందుకంటే అంబేద్కర్ ఎక్కడ చదివాడు? క్రైస్తవుల దగ్గరనే చదివాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు వల్లనే వచ్చింది. ఈ సమాజము స్థాపించాలనే ఆలోచన ఎక్కడిది? అంబేద్కర్కు ఇక్కడి నుంచే. నా రాజు, మై కింగ్ అంటాడు. అంటే మీరు అనుకుంటున్న ఈ దేవుని కంటే గొప్ప దేవుడు ఆయన అంటాడు. అవునా? ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్న ఆ యేసు క్రీస్తును మనము దేవునిగా, రాజుగా కొలవాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ ఒకసారి బాప్తిస్మం కొరకు సిద్ధపడ్డాడు అని కూడా ఆయన తెలియజేస్తాడు. కానీ కొంతమంది ఆయన బాప్తిస్మాన్ని అడ్డగించారు. అందువల్ల దానిని ఆయన విరమించుకొని ఇంకా ఏమంటాడంటే బుద్ధిజం తీసుకున్నాడు. కానీ బుద్ధిజంలో ఆయన స్థాపించింది ఏది? ఇదే మళ్ళా ఒక కొత్త మతాన్ని సృష్టించాడు అని కూడా ఆయన తెలియజేస్తారు. ఈ సమయంలో అంటే రాజులను నియమించగలిగిన వాడు, రాజులను ఏర్పరచగలిగిన వాడు, ఈ చట్టాలన్నీ చేసిన వాడు ఎవరు ఇప్పుడు? అంటే అంబేద్కర్ అమెరికాని కానీ ఇంకొకటి కానీ తీసుకొని ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క మరి సంవిధానాన్ని నిర్మించినాడు, ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించినాడు. అలాంటి జ్ఞానమును ఆయన బైబిల్ నందు మన కొరకు రచించి ఉంచాడు. కావున ఈ సమయంలో ఆయన నీకు రాజుగా, నాకు రాజుగా ఉన్నాడు. యేసుక్రీస్తుని ఇప్పుడు ఏమని కొలవాలి మనం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సతీష్ కుమార్ పాట అనుకుంటా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకానాధరుడవు, నీవే నీవే నీవే
సమయంలో దేవుని వాక్యంలో వచ్చి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. నా సమయం అయిపోయింది, నేను ముగిస్తాను త్వరలో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానముతో చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఇది అండర్లైన్ చేసుకోవాలి, నీ హృదయములయందు ఎవరిని? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు దాని విషయమై క్రీస్తునందున్న సత్ప్రవర్తన మీద అపనింద వేయటం వారు సిగ్గుపడుదురు. అంటే క్రీస్తును ప్రభువుగా చేసుకుంటే మీరు ఎలాంటి వారు అవుతారు? ఇప్పుడు సత్ప్రవర్తన కలిగిన వారై మార్చబడతారు, మార్పు పొందుతారు. ప్రభువు మనల్ని ఏలువాడుగా ఉండాలి, ప్రభువు మనల్ని పరిపాలించువాడుగా ఉండాలి. ఆయనకు సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు. అవునా? ఆయన దేనికి అధిపతి? ఆయన ఎలాంటి రాజు? సమాధానపు రాజు, షాలేము రాజు కదా, షాలేము రాజు ఆయన పేరు. కావున అలాంటి సమాధానం ఇవ్వగలిగిన రాజును మన హృదయములందు ఏం చేసుకోవాలి? ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అంటే మీ హృదయంలో ఆ రాజుకి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి. అవునా? హృదయాల్లో ఎవరికి ఎలాగ చోటు ఇవ్వాలి? ఆయనకు రాజుగా మీరు సీటు వేయాలి. నీ జీవితాన్ని నడపమని, నీ జీవితానికి నాయకుడిగా ఉండమని, నీ జీవిత అవసరతలన్నీ తీర్చమని, నీ జీవితంలో సమాధానము సంతోషము కలగజేయమని కదా, నిన్ను నడిపించమని, నీకు అక్కర తీర్చుమని, నిన్ను ఆదరించుమని, నిన్ను పరలోకానికి చేర్చుమని మనమందరం కూడా ఆయనకు మన హృదయాలను అప్పగించుకోవాలి. అలాంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయనకు మనము మరి హృదయాలను అప్పగించుకోవాలని పేతురు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ సమయంలో నీ హృదయంలో ఎవరికి చోటు ఉంది? ఎవరిని రాజుగా ఎంచుకున్నా? ఎవరిని ప్రభువుగా ఎంచుకుంటున్నా? ఈ లోక రాజులనా, ఈ లోకపు అధిపతులనా, లేకపోతే సాతానుకు రాజ్యం ఇస్తున్నావా? అయితే నీవు ఏమవుతావు? మోసపోతావు, నీవు నాశనం అవుతావు, నశించిపోతావు. ప్రభువుకు నీ హృదయం అర్పించు. ఆయన నిన్ను సరైన త్రోవలో నడిపించువాడు మాత్రమే కాకుండా సమాధానకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు, సమాధానకరమైన దేశానికి నిన్ను నడిపిస్తాడు. అలాంటి ఉన్నతమైన శ్రేష్టమైన రాజు ఆయన. కావున ఆయన నామము ఏమైనది? ఇప్పుడు ఈ 3 నామములు ఏమని తెలియజేస్తున్నాయి? ఆయన లక్షణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకటి ఏంది ఇప్పుడు చెప్పండి? నమ్మకమైన సత్యవంతుడు అను నామం. రెండవది దేవుని వాక్యము అను నామం. మూడవది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామం. ఈ 3 నామములు ఆయనకు పెట్టబడి ఉన్నాయి. ఆయన రాబోచున్న శ్రేష్టమైన శాశ్వతమైన రాజై ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేసి దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మనం తలలు వచ్చినట్లయితే సిస్టర్ సిసి జ్యోతి గారు ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవము కలిగిన దేవా,
యేసుక్రీస్తు ప్రభువా, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు రాజా. మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో గంభీరంగా నేను ఆరాధించుకొని అయాని గొప్పమైనటువంటి వాక్కులను మా నాయన మా హృదయములకు అయా మీరు అందించిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. మరి కూడి వచ్చినటువంటి సంఘమంతటిని నీ ఆత్మచేత నింపండి ప్రభా. అయా నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ అద్భుతమైనటువంటి వాక్కులను అయా సంఘమునకు మీరు అందించిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ఎవరి హృదయం అయితే నాయన నీకు దూరంగా ఉంటున్నదో రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి హృదయంలో నాయన నేను ప్రతిష్ఠించుకునే కృపనీయండి ప్రభా. రక్షణ మారు మనసు లేక అయా ఇంకను నాయన తండ్రి నీ స్తోత్రాలు ఈ లోక అధికారి చేతిలో ఉన్నారో నాయన వారందరినీ నీ రక్షణలో నడిపించుకునండి. అవును ప్రభా, నీ గుణాతిశయములు ఎంత గొప్పవి రాజా. అయా నువ్వెంత నమ్మకమైనటువంటి దేవుడు రాజా. నీ సత్యవంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైనటువంటి వాడవు తండ్రి. అవును ప్రభా, నీకంటే నమ్మదగిన వాడు ఎవరున్నారు ప్రభా. నీకు స్తోత్రములు. అవును ప్రభా, నీకు స్తోత్రాలు. నీవు నాయన క్రమపరిచే దేవుడు, శిక్షించే దేవుడు, అయాను సృష్టిని సృష్టించిన దేవుడు, అయా వాక్యమైనటువంటి దేవుడు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు నాయన నీకు స్తోత్రాలు. మా జీవితంలో నిన్ను రాజుగా ప్రతిష్ఠించుకునే కృపనీయండి. మా జీవితమును ఏలుటకు రాజా, అపవాదికి కాదు ప్రభా, నీకు చోటిచ్చే కృపనీయండి ప్రభా. అయా ఇంకను నాయన యవన బిడ్డలు కానీ చిన్న బిడ్డలు పెద్దలు అయా ఇంకా లోకస్థితిలో ఉన్నారో వారందరికీ నాయన దేవా నీవు అధికారిగా ఉండండి. వారి హృదయమును అభిషేకించండి ప్రభా. అయా ఈ యొక్క వాక్కు చేత నాయన రక్షణ సువర్తమానము వారి జీవితంలో అయా కార్యం జరిగినట్లుగా కృప చూపించండి నాయన నీకు స్తోత్రములు. దుష్టుడు నాయన ఇటు వాక్కులను నాయన నీ రాకడ ఎంతో సమీపమై ఉంటుండగా నాయన అయా ఎత్తుకొని పోకుండా రాజా మంచి నీళ్ళలో పడిన విత్తనము వలె నాయన వారి హృదయంలో ఫలించేది కృపనీయండి. అవును ప్రభా, మా మరణము అయా మా జీవము నాయన మా చేతిలో లేదు ప్రభా. నీకు స్తోత్రాలు. ఎంతో మంది మాకంటే నాయన శ్రేష్ఠులు గతించిపోతున్నారు ప్రభా. రక్షణ లేకుండా నరకంలో అయా మరి పాత్రులుగా అయిపోతున్నారు ప్రభా. ఆ విధంగా మేము ఉండకుండాన్నట్లు కృప చూపించండి. కూడి వచ్చిన సంఘమంతట్లో నీ గొప్ప రక్షణ కార్యములు జరిగించండి ప్రభా. నీ అభిషేకము కలిగి, నీ భయము భీతి కలిగి రాజా అయా నీకు స్తోత్రములు. అయా వారు తిరుగు వెళ్ళినట్లుగా కృప చూపించండి. ఇదిగో ప్రభా, సజీవ సంఘముగా నాయన దినదినాభివృద్ధి నాయన నా సంఘములు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. లోకాచారములకు దూరముగా ఉండి వేరుపాటు చేయబడిన వారంగా రాజా నీకు మాదిరికరంగా, నీకు మహిమార్థకరంగా నాయన ఇతరులకు మేలుకరంగా నాయన మరి సంఘమంతా ఉండున్నట్టు కృప చూపించండి. సంఘ కార్యక్రమంలో అన్నింటిలో నీ నామానికి మహిమ తెచ్చుకునండి ప్రభా. మేము కాదయ్యా, మాలో నీవు కనిపించాలి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు రాజు అని నాయన మేము అవును ప్రభా గర్వముగా నాయన లోకమంతా నాయన తెలియజేయనట్టు కృప చూపించండి. అవును ప్రభా నాయన శ్రమ వచ్చినప్పుడు రాజా నాయన ఇతరులు దూషించడానికి వీలు లేకుండా నువ్వు నాయన మమ్మల్ని నిర్దోషులుగా నువ్వు తీర్పు తీర్చే దేవుడవై ఉన్నావు అని అటు ధైర్యమును కలిగి ఉన్నటువంటి వారంగా మమ్మల్ని అభిషేకించమని పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. నామమాత్రకరంగా కాదు ప్రభా, నిజంగా సజీవంగా నీ వాక్యము జీవమై ఉంటున్నది ప్రభా. అటు జీవమును అయా ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించండి ప్రభా. ఎవరు నశించిపోకుండాన్నట్లు అయా క్రమమైనటువంటి జీవము కలిగి దేవాని వాక్కులను మా హృదయంలో దాచుకొని ఫలింపజేస్తామని నీ యందు విశ్వసిస్తూ అయా నీ వాక్కును నాయన నీ సేవకుని ద్వారా మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఇంకను నీ అభిషేకము చేత వాడుకొని అనేక ఆత్మలను రక్షించినట్లుగా అయా సంఘమును నీ సేవకుని అభిషేకించుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. వాక్యం నిమిత్తం ప్రార్థించిన శ్రీమతి